సుమోటంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని నోర్లు మూత పడితేనే కానీ ఇది సాధ్యం కావు. ఇవి ఇంకోటి దీన్ని సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం కూడా అసలు దీని గురించి పట్టించుకోకుండా వదిలేసినట్టయితేనే ఈ సమస్య సాల్వ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్. ప్రసాద్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు ప్లీజ్? అమెండ్మెంట్స్ చాలా రిక్వైర్డ్. వాక్ స్వతంత్రాన్ని దుర్వినియోగపరిచే వాడితే కుదరదు అన్నది ఒక అమెండ్మెంట్ వస్తే వాక్ స్వాతంత్రం జస్టిఫై అవుతుంది. అదర్వైజ్ దాసరి తప్పులు దండంతో చేరినట్టు నేను చెప్పినట్టు సారీ చెప్పి తప్పించుకుంటున్నారు. సారీ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అట్ ఆల్. ఇవాళ మనం సమాజ హితంగా పనిచేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు కాకుండా అడ్డమైన వాళ్ళు ఎవడు పడితే మాట్లాడుతూ కూర్చుంటే మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఛానల్ తప్ప ఇంకోటే ఉండదు. ఎవడు అన్వేష్, ఎవరి శివాజీ, ఎవడి అనసూయ, వీళ్ళు ఎవరు ఏ కెపాసిటీతో మాట్లాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఇప్పుడు ఒక మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే సంబంధించిన సాంస్కృతిక శాఖ మంత్రి గారు ఇలాంటి విషయాలు ఏమైనా అడ్రస్ చేశారు అనుకోండి, ఎస్ దర్ ఇస్ అ మీన్ ఆఫ్ ఇట్. లేదంటే మనకి ధార్మిక సంస్థలు ఉన్నాయి, విశ్వ హిందూ పరిషత్తులు ఏదో అడ్రస్ చేసింది అనుకోండి, ఎస్ మన హిందూ సాంప్రదాయాలు గుళ్ళకి వెళ్తున్నప్పుడు మాత్రం మీరు కట్టుబొట్టు విషయంలో ఆడపిల్లలు అయితే చీర కట్టుకోవాలి, పంజాబ్ డ్రెస్ వేసుకుని వెళ్ళాలి, మగవాళ్ళు పంచి ధరించి రావాలి, లాల్చీ ధరించాలి ఇలాంటి చెప్తున్నారు కదా. అలా మీరు సమాజంలో కూడా హితం కోరే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరినో డిప్లాయ్ చేసి సినిమాల్ని అశ్లీలత అన్నదానికి సమ్ పర్సంటేజ్ పెట్టండి. బియాండ్ ఇట్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు ఏంటిది నాకు అర్థం కావట్లేదు. సాహిత్యం మీద కంట్రోల్ లేదు, ఇష్టం వచ్చిన సాహిత్యం. ఆ చెన్మయ్య తను పాడిన పాటల మీద బట్టలు తీసి పరిగెట్టిస్తున్నారు మార్కెట్ లో, అది మీరు చూడండి సోషల్ మీడియాలో. ఆ సాహిత్యానికి అర్థం ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి చదివి పాడిస్తారు, ఏమర్థం అవుతుంది తెలుగు భాషలో? తమిళ్లో రాసిన పాటకి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేసి ఇస్తారు. దానికి అర్థం ఏంటో పరమార్థం ఏంటో ఎవరికి తెలియదు, అది రాసేస్తారు, మాట్లాడేస్తారు, పాడేస్తున్నారు. ఏం చేస్తాం మనం చెప్పండి? ఇప్పుడు జబర్దస్త్ లాంటిది ఉంది, అన్ని డబల్ మీనింగ్లే. నిండా మునిగిలోకి చెల్లేటని అనసూయమ్మ గారు లాంటి వాళ్ళకి ఏమర్థం అవుతుంది పరిస్థితులు? అవి ఎవరు ఒక దూరదర్శన్ లాంటి దాంట్లోనో లేకపోతే ఎక్కడో దగ్గర ఎలాంటి కార్యక్రమాలు వస్తాయి చూడండి. ఆ డెకరం ఏ ఛానల్ అయినా మెయింటైన్ చేస్తుందో చెప్పండి. సోషల్ మీడియా వలన ప్రసాద్ గారు సోషల్ మీడియా వలన ఎంత మంచి జరుగుతుందో ఇప్పుడు అంతే విధంగా చెడు కూడా జరుగుతున్న పరిస్థితిని మనం అయితే గమనించవచ్చు. ఈ సోషల్ మీడియా మీద కూడా ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఒక పరిధంటూ తీసుకొచ్చి ఇప్పుడు సినిమాలకి అడల్ట్ కంటెంట్ అని ఏ రకంగా సెన్సార్ ఇస్తున్నారో సోషల్ మీడియాకి అలాంటిది ఏమన్నా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కానీ అడల్ట్ కంటెంట్ అని కానీ సపరేట్గా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయంటారా? మరీ అమాయకంగా ఉన్నారండి, చాలా అమాయకంగా ఉన్నారు మీరు నిజంగా. ఏ సర్టిఫికేట్ సినిమాకి ఎంతమంది చిన్నపిల్లలు వెళ్తారో చూపించవచ్చు కేజీలతో తూచి. అలాగే మీరు చెప్పిన ఓటీటీలో అడల్టర్ సినిమా అంటారు, అమ్మ నాన్న పడుకున్న తర్వాత ఇది బ్లూటూత్లు పెట్టుకుని వింటున్నారు పిల్లలు. చూపించమంటారు ఎన్నింటికో రాత్రి మీరు నేను ఇన్వెస్టిగేషన్ ఇది చేద్దాం జర్నలిజం ఎన్నిళ్ళు చూపిస్తాను మీకు చూద్దరు. కానీ ఈ దిక్కుమాల సెల్ ఫోన్లోనే సగం దరిద్రం అండి. చిన్నపిల్లలకి ఇంట్లో అన్నం తింటలేదని చేతికి సెల్ ఫోన్ ఇస్తారు 3 నెలల పిల్లలకి. ఇంకా అక్కడి నుంచి అడిగి దరిద్రం మొదలవుతుంది. విదేశస్తులు మీరు నేను చూసే సీరియల్ ఏదైనా సరే అమ్మ పెద్దమ్మ నమస్తే లేదా నాన్న నమస్కారు, వాళ్ళు హగ్గులు ఇచ్చుకుంటారు, ఓ పెక్కలు ఇచ్చుకుంటారు, ముద్దులు ఇచ్చుకుంటారు. ఇది మా సంస్కృత సాంప్రదాయమా? చిన్నపిల్లలు ఇంటికి వచ్చి మా నాన్నకి అమ్మకి ముద్దిస్తున్నాడు, మనం ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇది అక్కడి నుంచి కల్చర్ ఎక్కడికి డెవలప్ అవుతుంది? నేను నా వయసు ఇప్పటికి దగ్గర 57 ఏళ్ళు. నేను ఈ రోజు దాకా మా అమ్మ ఒంటి మీద చేయలేదు తెలుసా మీరు? నేను చూశాను మా ఫ్రెండ్స్ చాలా మంది వాళ్ళ అమ్మని పట్టుకుని కాకలించుకుని అమ్మ నువ్వు గ్రేట్ అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఎందుకో తెలియదు. మన ఎన్విరాన్మెంట్ అంటారు, మనం పెరిగిన వాతావరణం. నేను మా నాన్నమ్మ వాళ్ళకన్నా ముందు మా ముత్తాతమ్మ కూడా ఉండేది మా ఇంట్లో. నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదు కల్చర్. అక్కడి నుంచి వచ్చేది ఏంటి? వాళ్ళందరినీ గౌరవించుకుంటాను, నానమ్మ గారు, అమ్మమ్మ గారు, తాతగారు, ఇవి తప్ప ఇప్పుడు తాత మామ ఇలా చిటికలేసి పిలుస్తుంటారు ఒక్కొక్కరిని. ఇది మనం చెప్తున్నాం కదా సార్, సమాజానికి ఒక వాల్యూ లేకుండా తయారు చేసాం. సో దీనికి మనం ఇవాళ మీరు చేతులు పూర్తి కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటాం, ఏదైనా డిబేట్ లో మనం ఖండిద్దాం అంటే ఆ కోట శ్రీనివాసరావు సినిమాల్లో ఖండిస్తున్నామే మిగులుతుంది లాస్ట్కి, అంతకన్నా ఇంకేం ఉండదు. సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా పరిశ్రమకి ప్రక్షాళన మొదలెడితే సగం దరిద్రం మొదలు ఆగిపోతుంది సార్. అంటే ఏం చేయాలంటే సమాజంలో సార్ సినిమా పరిశ్రమ ప్రక్షాళన చేయాలంటే అసలు మార్పులు తీసుకురావాలంటే ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలంటారు మీరు సినిమా వాళ్ళ మీద? సార్ ఇప్పుడు సెన్సార్ బోర్డు ఏదైతే ఉందో ఆడపిల్ల స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంటే ఒప్పుకోమని చెప్పమనండి, చూద్దాం. ప్రయత్నిస్తున్నాం మనం ఎక్కడైనా చేయమనండి ఒక్కసారి ప్రయత్నం. అంటే మీరు వినే ఉంటారు, ఇవి ఎవరైతే నేను ఆమె ఫ్యాన్స్ అని మాట్లాడుతున్నారో ఆయనకి దగ్గర 6-10 వయసు ఉంటుంది. మురళీ శర్మ అనే ఆయనకి 6-10 వయసు ఉంటుంది. ఆమె ఏదో చూపించింది మేము చూస్తాము, మా ఇష్టం చూసేవాళ్ళం అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు మరి? వాళ్ళు చూపిస్తున్నారు మేము చూస్తాం అన్నప్పుడైనా వాళ్ళకి తెలవాలి కదా, దాన్ని ఏమంటారు? సార్ చూపిస్తే చూసుకోమంటే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఆ విధంగా చూసిన తర్వాత మనం బయటకు వచ్చి నేను చూస్తానని చెప్పమన్నాడు గర్వంగా.
ఇప్పుడు మేడం ఉన్నారు, ఏమా అని మాట్లాడతాం తప్ప నాకు ఇంకో ధైర్యం రావట్లేదు ఎవరితో. కనీసం నేను డిబేట్లో ఆవిడ ముఖం చూడడానికి కూడా నాకు అర్హత లేదని చెప్తున్నా. అంటే ఓ తల్లి స్థాయి ఉన్న వాటితో మనం మాట్లాడే మాటలు ఇవాళ ఏ విధంగా ఉంటున్నాయి అన్నదానికి నేను సిగ్గుపడాలి ఫస్ట్. ఇప్పుడు సమాజంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ అమ్మగారు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ భార్య పిల్లలు ఉండొచ్చు, మా నాన్న ఇంత బ్రహ్మాండంగా మాట్లాడని భుజం కొడతారేమో చూడండి ఒకసారి. అశ్లీలత తగ్గాలంటే అసలు ఏం చేయాలి ప్రసాద్ గారు? అశ్లీలత అంటే ఎలా తగ్గాలి? తగ్గాలంటే సినిమాలో ఈ దరిద్రం ఉంది. ఆ ప్యాషన్ టెక్నాలజీ అంతా సినిమా నుంచి అడాప్టబిలిటీ సార్ మనకి. నేను చిరంజీవి గారిలో బట్టలు వేసుకోవాలనుకుంటాను, మగవాడిగా చెప్తున్నాను. ఆడపిల్ల అనసూయలాగా వేసుకోవాలి బట్టలు అనుకుంటుంది, తప్పేముందంటాను నేను. వీళ్ళు బట్టే కదా వాళ్ళు వేసుకోగలేంది. ఇప్పుడు నా ఇంట్లో నా పిల్ల ఆర్గ్యూ చేస్తుంది నాకు, అనసూయ వేసుకుంటే తప్పు లేదు కానీ నేను వేసుకుంటే